నేడు రాష్ట్రంలో ఇంధన పొదుపు వారోత్సవాల్ని విరివిగా నిర్వహిస్తూ ఉన్నారు విద్యుత్ శాఖ వాళ్ళు, మిగతా అనేక శాఖలు. విద్యుత్ శాఖతో పాటుగా ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖలు కూడా వీటిని ఒక ప్రెస్టేజియస్గా నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరిచేందుకు జరిగేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే వాహన కాలుష్యం ద్వారా అనేక కర్బన వాయువులు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. తద్వారా ఇంధనం కూడా అత్యధికంగా ఖర్చు అవుతూ ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ లాంటి అనేక అంశాలు. వీటిని నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాలం చెల్లిన వాహనాలు అనేకం ఇంకా రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నాయి. వాటి ద్వారా అనేక కర్బన వాయువులు మనకు విడుదలవుతూ ఉన్నాయి. ఇంధనం అత్యధికంగా ఖర్చు అవుతూ ఉంది. ఇదే నిదర్శనంగా మనం ఢిల్లీ నగరాన్ని చూస్తే ఈ పొగ, మంచు, అలాగే ఇలాంటి కర్బన వాయువులు దాన్ని ఆవరించి నగరాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. గత దశాబ్దాలుగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం, మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉన్నాం. దీనికి కారణం మన రాజధాని నగరం, అనేక మంది పాలకులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కూడా దీన్ని తగు చర్యలు తీసుకోకపోవడాన్ని మనం దురదృష్టకరంగా భావించాలి. ఇప్పుడు కూడా మేము కోరేది ఏంటంటే కర్బన వాయువుల్ని ఇంధన పొదుపులో భాగంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ వాహనాలని మనం అత్యధికంగా ప్రజలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దానివైపు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ సహకారం ఏమున్నది అంటే ప్రభుత్వం విరివిగా వీరికి సహకరించాలి. ఇటీవల డ్వాక్రా గ్రూపుల వాళ్ళకి దీన్ని సబ్సిడీ కింద కొంత మేరకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. డ్వాక్రా మహిళలే కాదండి, ఎవరు దీనివైపు యొక్క ఇంధన పొదుపులో భాగంగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ ఆలోచన కలిగి దానివైపు వెళ్ళిన వాళ్ళందరికీ మీరు ఇంకా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. లోన్స్ గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ లోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఈ ఉత్తత్త చైతన్య కార్యక్రమాలు కాకుండా ప్రాక్టికల్గా ఈ యొక్క అంశాన్ని మనం వారికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఈ ఎలక్ట్రికల్ వాహనాలని, బ్యాటరీ వాహనాలని మనం విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఆ యొక్క కర్బన వాయువుల్ని మనం నివారించి, అలాగే ఇంధన పొదుపు కూడా దీంట్లో భాగం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము. దీంట్లో భాగంగా పర్యావరణ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం. వీటిని ఎలక్ట్రికల్ వాహనాలని గ్రామ స్థాయికి మీరందరూ వాటికి వచ్చే విధంగా, వాటికి ప్రయోజనాలను ఇచ్చే విధంగా, ప్రచారం జరిగే విధంగా, అవి అందరూ వినియోగించే విధంగా మీరు రాయితీలు ఇవ్వడం, తద్వారా ప్రభుత్వ ప్రమేయాన్ని ప్రజలకు అందించే విధంగా ముందుకు సాగాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, అలాగే కాలుష్య నివారణ జరుగుతుందనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈ యొక్క ప్రభుత్వాన్ని, తద్వారా పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణలో మనందరం భాగస్వాములు కావాలని నినాదం ద్వారానే కాదు, విధానాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, తద్వారా సౌకర్యాలు ఉంటే, అవి వాటిని ఆకాంక్షిస్తున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకున్నటువంటి, దాని వైపు వెళ్ళాలనుకుంటున్న వారిని మనం ఒక రాయితీలతోనో లేకపోతే ఒక మంచి కాన్సెప్ట్తోనో వారిని ముందుకు తీసుకొని వారికి అవి అందించాల్సినటువంటి అవసరం ఉంది. విరివిగా ఈ యొక్క బ్యాటరీ వాహనాలని, ఎలక్ట్రికల్ వాహనాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుండాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుతా ఉంది.